ఏంది కృప ఇంకా అటికి పట్టుకొనే ఉండవా? ఈ పాటికి తోమేసి ఉంటావు అనుకున్నా నేను. ఈ చేపలు నీ కోసం ఎదురు చూస్తున్నాయ్యా. నీ చెయ్యి పడాలా తెల్లగా రావాలి చేపలు. వాటిని పట్టడానికి గుంట జల్లి నా నడుము పట్టేస్తుంది. మళ్ళీ తోమాలి ఇట్లనే, అసలు ఇరిగిపోతాయి నడు. కూర్చొని తోమయ్యా. నువ్వు తోమితేనే తెల్లంగా వస్తాయా, నేను తోమనుకు తెల్లగా రావు. అయ్యో గోర్లు కూడా అరిగిపోతాయి. జాగ్రత్త, మునగ చెట్టు ఇరిగిపోద్దాము. నువ్వు క్లీన్ చేసి నేను వంట చేస్తా. బొమ్మడాయలండి, బొమ్మడాయిలు ఇవి మేము పట్టిన బొమ్మడాయిలు. ఈ బొమ్మడాయిలకి రాగి సంగటి కత్తక్కన సూపర్ ఉంటుంది. ఏమన్నా చెప్పావు కృప, నీ మాటల్లోనే తిన్నంత పని అయిపోతుంది. రా క్లీన్ చేసేద్దాం. చేసేస్తుంది. బొమ్మడాయిలు తోమాలంటే కొంచెం కష్టమే. నువ్వు తోమి ఇద్దరం కలిసి కోసేద్దాం. బొమ్మడాయిల్ని ఇలాంటి ఇసుకలో కలిపి ఒక్కొక్కటిగా తోముతారండి. ఇప్పుడు అదే ఇసుకతో నేను అన్ని బొమ్మడాయిలు తోమేస్తా. ఓం పతాల భైరవ డూమ్ డూమ్ తగిదింతా. ఎట్లాగైనా తోమయ్యా. చేపలు అయితే రెడీ చేసి ఇచ్చేసి నేను కూర చేస్తా. వచ్చేసింది చూడు. అవునయ్యా, తెల్లగా వచ్చేసాయ్యా. ఆ? తెల్లగా వచ్చేసాయి. ఇసుకలో అంతగా అర్థం కాలయ్యి. బాగా వచ్చేసాయ్యా. ఇంకొక వాల్ వేస్తే ఇంకా బాగా వచ్చేసి. ఎందుకు వచ్చింది ఇంట్లోకి ఇసుపుర్రి? సాల్ది ఇది ఎక్కువైపోద్ది చూడు. వచ్చేసి అనుకుంటా. వీటికి ముళ్ళులు ఉంటాయండి పైన. అదిగో పైన ముళ్ళు ఉంటుంది రంపంలాగా. అలాగే ఇలా పట్టు బాగానే ఒక ముళ్ళు ఉంటుంది. అందుకని గ్లౌజులు వేసుకుంది, లేకుంటే చేతులకి గుచ్చుకోపోతాయి. అట్లా బొమ్మడాలు ఇట్లా ఇసుకేస్తూ ఉంటే నీట్గా వచ్చేస్తుందని టై చేస్తారేమో. టై చేయవద్దు, ముళ్ళులు గుచ్చుకుంటాయి. గ్లౌజ్ ఉంటేనే టై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి, ఎందుకంటే కొత్తగా ప్రయత్నించాను. బొమ్మడాయలు తోమటం చాలా కష్టమని అంటున్నారు. నేను ఒక్క దెబ్బతో ఫినిష్ చేశాను. అవునయ్యా. ఇప్పుడు వీటిని ఎలా కట్ చేసుకోవాలనేది కూడా కృప చూపిస్తుంది. అంతే కానీ ఫ్రెండ్స్, ఇలాగ బండ మీద దోమిన దానివల్ల ఈ నడ్డిపిన ముళ్ళులు ఉంటాయండి. ముళ్ళులు కనిపిస్తున్నాయా? ఆ ముళ్ళులన్నీ ఇరిగిపోయినాయి చూడండి బాగా నీట్గా.
చేపలను అయితే నీట్గా కోసేసాను. ఇప్పుడు కల్లుప్పు వేస్తా ఉంటాను. అబ్బా ఓయ్ ఏందా అంతే అప్పుడప్పుడు అది పెట్టుబడింది. పసుపు కొద్దిగా ఈ చేపలు అవి కొంచెమే కదా ఎన్ని చేపలు అవుతాయి బొమ్మడాయిలా. రుచి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. చాలామంది కామెంట్లలో అడుగుతున్నారండి వడిమి అంటే ఏంది, వడిమి అంటే ఏందండి. ఇది వడిమి ముద్ద. వడిమి ముద్ద అంటే దీంట్లో చాలా రకాలేసి చాలా రకాల తిరగమాతకు కావాల్సిన ప్రతిదీ మిస్ కాకుండా చేసి 45 రోజులు ఎండబెట్టి అప్పుడు సేల్ చేస్తారండి. ఇంట్లోకి నూనెది కాగింది ముందుగా వడిమి వేస్తున్నా. అది కూర అంతా అయిపోయిన తర్వాత వేసేది కాదండి, నూనె పోసినప్పుడు తిరగమత్తలాగే వేసేసుకోవాలి వడిమి. తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేస్తున్నా. నా పొద్దుపోయేసరికి నేను నీళ్ళ చేయని బట్టలు తుక్కుంటానని మాట సైన్స్ కదా చిన్నడా కాయలు కూరగాయలు కట్ చేయండి రా అంటే మా చిన్న బాబు పెద్ద బాబు కలిసి చేశారు. నాకన్నా బాగా కట్ చేశారు వాళ్ళు. అందుకని వాళ్ళ కోసం కమ్మంగా కారం లేకుండా వాళ్ళకి ఇష్టంగా చేస్తా కూర. కారం ఉంటే తినలేరు ఈరోజు. చాలా బాగా కట్ చేశారు ప్రణా థ్యాంక్స్ రా. జాను థ్యాంక్స్ రా. ఎందుకంటే చాలా గుడ్లు ఉన్నాయి, అన్ని ఉతుక్కులు పొద్దుపోయింది. మళ్ళీ కుళాయి నీళ్ళు ఆపేస్తారని నీళ్ళు ఆపేస్తారని వంట కూడా ఆపి ఆ పని చేసిన తర్వాత మళ్ళీ వంట స్టార్ట్ చేసాం. అందుకని కొంచెం పొద్దుపోయింది. పసుపు కారం ఉప్పు కలిపిన చేపలల్లో ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండుని గుజ్జులాగా చేసి చింతపండు రసాన్ని చేప ముక్కలలో పోస్తాను. పెట్టుకున్న చేప ముక్కల పులుసుని తిరగమాతలో వేస్తాను.
బొమ్మడాయి. బొమ్మడే లేవగా పులుసే. కూర అయితే ఉడకొచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి ధనియాలు, మెంతులు, జీలకర్ర దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఈ పొడి చల్లుతాను. రాగి పిండి ముద్దలైతే రెడీ అయిపోయినాయి. ఇంకా పులుసు పోసి పిల్లలకి ఇస్తాను. చేపలే లేదా? పెద్దగా చేసుకోవాలి. పెద్దగా చేసుకుంటే గుంట ఆ పులుసు నిండా పోయొచ్చు. ఇంకా ఎమ్మి చెయ్య. ఏం పులుసు పడద్దు దాంట్లో. ఏందా ఎండకి ఎట్ట తిరుగుతుండ్రంటే అట్ట తిరుగుతున్నారు. హిల్స్కోపోతున్నాయి. ఎక్కువ తిరిగింది రోజే. చేపలు అంటే అబ్బికి బొమ్మడే చేపలు. అది లెక్క. అదే పేరు రాగి సంగటి, రాగి ముద్ద, బొమ్మడాయి పులుసు. జానుకి ఏం అర్థం కాల కరుణాకర్కి. ఫ్యాన్ వేసానా? చూసారు కదా ఫ్రెండ్స్. సాయి నేను మళ్ళీ తింటాను అన్నం. అంటే మేము తినేసేది కాదు, నువ్వు కూడా తింటే ఎలాగో చెప్తా. ఎందుకు రూపా అమృతం కరిగిపోతుంది నోట్లో. వెన్నలాగా బొమ్మడాయి పులుసు, రాగి ముద్ద వెన్నలాగా కరిగిపోతుంది నోట్లో. సూపర్గా ఉంది. ఆకలి లేకున్నా తినాలి అనిపిస్తుంది. సరేగా నిన్ను మాట్లాడు. నాకు కూడా పేట ఇందా నుంచి కామ్గా ఉండే. వద్దులే, నాకు సపరేట్ అండి. తినండి మీరు. ఫ్యాన్ వేసానా? సూపర్గా ఉంది కృప. మాటలు లేవు, అంత బాగుంది. కాలుతుందంటే చాలా టేస్ట్ ఉంటాయి. బాగా నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా. ఇది ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా. ఈరోజు మా ఇంట్లోకి సాయంత్రం పూట రాగి సంగటి, బొమ్మడాయి పులుసు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. బాయ్.